హాయ్, వెల్కమ్ టు గేమ్స్ అండ్ గోల్స్. ఊహించిన ఫలితమే వచ్చింది. అమెరికా ఇండియన్ బౌలర్ల ముందు తేలిపోయింది. వెరీ ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ హర్షదీప్ సింగ్ వికెట్ ని సాధించాడు. స్టీవెన్ టేలర్, నితీష్ కుమార్ మిడిల్ ఓవర్స్ లో కొద్దిగా పోరాటంతో 110 రన్స్ ఆన్ ద బోర్డ్. తన కెరియర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు చేసుకున్నటువంటి హర్షదీప్ సింగ్ కేవలం 9 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్ తీయటం. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ ఇన్ T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్. ఆశ్చర్యకరంగా అటు బుమ్రా, సిరాజ్ ఇద్దరు కూడా నిన్న వికెట్ ని సాధించలేకపోవటం, ఇట్స్ మొత్తానికి అమెరికన్ బ్యాటర్లు ఏ రకంగా సిద్ధపడ్డారు ఇండియా స్ట్రైక్ బౌలర్ బుమ్రాని ఎదుర్కొనేందుకు అనేటువంటిది ఏమాత్రము దూకుని చూపించలేదు. ఆఫ్ కోర్స్ టువర్డ్స్ డెత్ ఓవర్స్ లో కోరీ అండర్సన్ బుమ్రా వేసినటువంటి ఒక బౌన్సర్ ని హుక్ చేయటం, టాప్ ఎడ్జ్ 6. ఈవెన్ యాక్చువల్ గా బ్యాట్స్మెన్ కూడా స్టన్ అయ్యాడు, అది 6 కి ఎలా వెళ్ళింది అనేటువంటిది. మొత్తం మీద దాన్ని మినహాయిస్తే కనుక బుమ్రాని ఎదుర్కొనేందుకు చాలా క్యాలిక్యులేటెడ్ ఇన్నింగ్స్ ఆడారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరొకసారి హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, అద్భుతమైనటువంటి స్లో బౌన్సర్స్ తోటి పాండ్యా వికెట్లని సాధిస్తూ ఉన్నాడు ఓవరాల్ గా ఈ వరల్డ్ కప్ లో. అక్షర్ పటేల్ అమాంగ్ ది వికెట్స్. సో ఓవరాల్ గా అటు పాకిస్తాన్ మీద చక్కటి బ్యాటింగ్ చేసినటువంటి కెనడాతో జరిగిన మ్యాచ్ ని మనం పక్కన పెట్టినా కూడా ఓవరాల్ గా పాకిస్తాన్ తో జరిగినటువంటి మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసినటువంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ ఫెయిల్ అవ్వడంతో కేవలం 100 రన్స్ తో సరిపెట్టుకుంది అమెరికా. బట్ ఇండియా ప్రస్థానం కూడా ఏమంతా సాఫీగా మొదలవలేదు. విరాట్ కోహ్లీ మరొకసారి ఈ వరల్డ్ కప్ లో పూర్ ఫామ్ ని కొనసాగిస్తూ ఫస్ట్ బాల్ కే వికెట్ కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సౌరభ్ నేత్రావల్కర్, ద ప్లేయర్ ఇన్ ది ఫామ్, సూపర్ ఓవర్ హీరో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మరొకసారి కావాల్సినటువంటి బ్రేక్ త్రో అందించాడు. ఫస్ట్ ఓవర్ లోనే జస్ట్ సెకండ్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్. రోహిత్ శర్మ కూడా నేత్రావల్కర్ వేసినటువంటి అద్భుతమైన ఆఫ్ కట్టర్ ని సరిగా రీడ్ చేయలేక లీవింగ్ ఎడ్జ్, సునాయాసమైనటువంటి క్యాచ్ హర్మిత్ సింగ్ కి. సో ఆ టైంలో మరొకసారి రిషబ్ పంత్ ఆదుకునేటువంటి ప్రయత్నం చేశాడు, కీలకమైనటువంటి 20 రన్స్. బట్ రిషబ్ పంత్ కూడా అవుట్ అయిన తర్వాత శివం దూబే సూర్యకుమార్ యాదవ్ తోటి జత కలిసిన తర్వాత కీలకమైనటువంటి భాగస్వామ్యం మ్యాచ్ ని విజయం వైపు తీసుకెళ్లినటువంటిది. 44 for 3 నుంచి 111. ఆ స్టేజ్ లో అటు సూర్యకుమార్ అండ్ శివం దూబే ఇద్దరు కూడా పూర్ ఫామ్ తో ఉన్నటువంటి సందర్భంలో అమెరికా ఏమైనా వండర్ చేస్తుందా అనిపించింది. బట్ మొదట్లో చాలా నిదానంగా ఆడినటువంటి ఈ జోడీ ఆ తర్వాత మాత్రం విజయానికి చేరువవుతున్న కొద్దీ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేశారు, కావలసినటువంటి విజయాన్ని అందించారు ఇండియాకి. దీంతో వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచినటువంటి ఇండియా 6 పాయింట్స్ తో టేబుల్ టాపర్ గా సూపర్ 8 కి అర్హత సాధించింది. ఆ తర్వాత ఇంకా కెనడాతో ఉన్నటువంటి దాంట్లో తన బెంచ్ స్ట్రెంగ్త్ ని పరిశీలించుకునేందుకు కావాల్సినటువంటి బాటలు వేసుకుందని చెప్పొచ్చు. చహల్ కి ఇంకా అవకాశం రాలేదు, అలాగనే కుల్దీప్ యాదవ్ ని ట్రై చేయలేదు. సో అటు వెస్టిండీస్ వికెట్లు స్పిన్నర్లకి ఎక్కువగా అనుకూలిస్తాయి కాబట్టి ఐ థింక్ కెనడాతో జరిగేటువంటి మ్యాచ్ లో వీళ్ళిద్దరిని ప్లేయింగ్ 11 లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఇండియా మరొకసారి అటు తన అనుభవాన్ని ఉపయోగించి యుఎస్ఏ మీద కీలకమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హర్షదీప్ సింగ్ నిన్న అన్ప్లేయబుల్ గా ఉన్నాడు. అది రాబోయే సూపర్ 8 కి ఇండియాకి గుడ్ సైన్ అని చెప్పొచ్చు. సూర్యకుమార్ యాదవ్ 50 రన్స్ కీలకమైనటువంటి సమయంలో ఫామ్ అందుకున్నాడు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ శివం దూబే కూడా 30+ రన్స్. ఈలోపు సూర్యకుమార్ కి లక్ కూడా కలిసి వచ్చింది. మరొకసారి నేత్రావల్కరే బ్రేక్ త్రూ ఇచ్చేటువంటి ప్రయత్నం. అప్పటికింకా ఇండియాకి 68 రన్స్
రిక్వైర్డ్ ఉంది. సో ఆ దశలో కనుక ఒకవేళ ఆ క్యాచ్ పట్టుంటే మాత్రం బహుశా ఇండియా కొంత ఇబ్బందుల్లో ఉండేదేమో. బట్ ఏదైనా కానీ ఆ క్యాచ్ డ్రాప్ చేయడంతో ఎస్కేవై ద స్కై మున్పటి ఫామ్ని ప్రదర్శించగలిగాడు. అమెరికా కూడా పోరాడినటువంటి విధానం ఇస్ రిమార్కబుల్. ఏదైనా అమెరికా ఇప్పటికీ కూడా సూపర్ 8కి క్వాలిఫై అయినట్టుగానే ఉంది. ఇప్పటికే 4 పాయింట్లు వాళ్ళకి. వాళ్ళ తర్వాత ఈవెన్ ఐర్లాండ్ తోటి ఆడాలి వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్. పాకిస్తాన్ ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళ మ్యాచ్ కన్నా కూడా డెఫినెట్ గానే ఐర్లాండ్ యుఎస్ఏ మ్యాచ్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ పాకిస్తాన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్.